మహబూబాబాద్ బస్ స్టాండ్ లో నగల చోరీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. బస్ కోసం వెయిట్ చేస్తున్న ఒక వ్యక్తి దగ్గర నుంచి 7 లక్షల విలువ గల 4.5 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించారు. నగలు చోరీ కావడంతో బస్ స్టాండ్ లోనే బోరున విలిపించారు బాధితులు. బస్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు పోలీసులు. ఏడుస్తూనే బస్ స్టాండ్లో ఆభరణాల కోసం బాధితులు వెతుకుతున్నారు. మరిపేడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన గండి శోభన్ మంజుల దంపతులు బస్ కోసం వేచి చూస్తుండగా వారి ఆభరణాలను దొంగతనం చేశాడు వ్యక్తి. బాధితుల ఫిర్యాదుతో వెంటనే స్పందించారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కూతురు ఇంట్లో శుభకార్యానికి వెళ్తుండగా ఈ చోరీ జరిగింది. మహబూబాబాద్ ఆర్టీసీ బస్టాండులో నగల చోరీ కలకలం రేపుతోంది. బస్ కోసం వేచి చూస్తున్న ప్రయాణికుడి నుంచి 7 లక్షల విలువ గల 4.5 తులాల బంగారు ఆభరణాలను దొంగలు అపహరించుకుపోయారు. నగలు చోరీ కావడంతో బస్టాండ్లోనే బోరున విలిపిస్తున్నారు బాధితులు. బస్టాండ్లో ఉన్న అన్ని బస్సులను కలిదిరుగుతూ ఎక్కడుంది వాళ్ళ బంగారము, ఎవరైనా చోరీ చేశారా అంటూ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తూ అటు సీసీ ఫుటేజ్ గమనిస్తూ అధికారులను వేడుకుంటూ తలబాదుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాళ్ళ కష్టార్జితం ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ముతో కొనుక్కున్న ఆ 4.5 తులాల బంగారం చోరీ కావడంతో వాళ్ళు బోరున విలపిస్తున్నారు. ఇక్కడ వల్లే వచ్చేది.